నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే రారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమై నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే రారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి మన నీతి ఆయన సూర్యుడుగా ఈ లోకంలో మనకు ఒక సూర్యుడు ఉన్నాడండి, కానీ నిజమైన నీతి సూర్యుడు మరి ఉదయించాలని మనం అందరం కూడా ఆశపడుతున్నాము. మరి బహుగా కూడా మరి దేవుణ్ణి మరి ఆయన మాటను మనం మరి ఎంతగానో మరి ప్రేమించటమే కాకుండా నడిచేవారమై అది ఆయన నీతిని మరి బయలుపరచడానికి మనల్ని పిలుచుకున్నారని మరి లోకంలో మనల్ని ప్రత్యేకించుకున్నారని మనం అందరం కూడా మరి ప్రభు సన్నిధిని ఎంతగానో మరి అది ఆయన కృపావాక్యమై మనల్ని వీడని అనుబంధమై మరి మనల్ని నడిపిస్తూ ఉందండి. మరి హోసన్న మినిస్ట్రీస్ ఈ సాంగ్ మరి పాట మరి మొట్టమొదట ప్రభువుని తెలుసుకున్న రోజుల్లో ఎంతగా ఆదరణ ఇచ్చేదంటే చెప్పలేనమాట. నీతి సూర్యుడు అనేది మరి ఆయన ఉదయించి మన హృదయంలో నీతిలోనికి నడిపించేవాడు. కాబట్టి ప్రభు నామాను మరి మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఆదివారము మరి దేవుని యొక్క వాక్యం కోసము అది మరి మనల్ని సరిచేయటానికని చూసుకుంటూ ఉంటాము. మరి లోకంలో అయ్యా మేము అంటే మరి నువ్వు తెలిసిన వారిని మరి సరి చేసుకోవటానికి మరి నీ దగ్గరికి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ సన్నిధిని ఎప్పుడు ఆపేక్షిస్తూ ఉంటాం. మరి లోకంలో కూడా మరి దేవుడు మరి నీతిలో ఆయన లోకమును స్థాపించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన నీతిలో దానిని ఎప్పుడు కూడా సమాధానపరుచుకుంటూ ఉంటారంటే ఎక్కడైనా అన్యాయం ఎక్కడైనా మరి ఆ నీతిని పడద్రోసే విషయాలుంటే వాటిని మరల కూడా ఆయన ఎప్పుడు కూడా వాటిని సమము అంటే ఏంటంటే నీతిలోనికి మరల నడిపించటానికి మనందరినీ కూడా మరి నడిపిస్తూ ఉంటారు. ఇందులో తారతమ్యం ఏమీ లేదండి. ప్రభు అందరికీ ప్రభువే. లోకము ఆయన న్యాయములో మరి మెసలాలని న్యాయము ఆయన కనికరము ఆయన సింహాసనం అయి ఉన్నప్పుడు మనమందరం కూడా ఆయన సింహాసనము క్రింద ఆయన కోసం ఆయన మహిమ
కోసం ఏర్పడినప్పుడు దేవుడు పక్షపాతం కాదు కదా! కాబట్టి ఆయన పక్షపాతి కానే కాడు. మరి ఆయన అబద్ధీకుడు అస్సలు కాడు. ఆయన అన్యాయస్తుడు అస్సలు కాడు. మనకు మరి ఆయన యొక్క లక్షణాలన్నీ మనకిచ్చిన తండ్రి. మరి మనందరిలో కూడా మరి ఆయన స్వరూపాన్ని అంటే ఆయన భావములను ప్రదర్శించుకోవటానికి ఆయన 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 యొక్క పోలికలో నడుచుకోవటానికి సరిచూచుకోవటానికి మనందరినీ పిలుచుకున్న తండ్రి. కాబట్టి మరి లోకంలో మరి ఏమైనా మనము ఈ లోకంలో లోకరీతిన మనం ఎప్పుడు కూడా పక్షపాతంలోనికి వెళుతూ ఉంటాం. ఎందుకంటే మరి మనము ఎప్పుడు కూడా ఏంటంటే ఈ లోకంలో ఒకటి నాకు అనే ఆ స్వార్థము అనేది ఎప్పుడు కూడా అది మనల్ని నన్ను నన్ను నేను కాపాడుకోవాలి అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. మొట్టమొదట మరి ఏదోని తోటలోనికి వెళితే మరి వారు ఆ పండు తిని మంచి చెడు అనే దాన్ని ఆ విచక్షణ జ్ఞానమును మరి కోల్పోయారు. అంటే ఎట్లా అంటే అది తిన్న తర్వాత ఏం పోయిందనమాట, సత్యం పోయింది. అందుకని నగ్నముగా అయ్యామని భావించి మరి సత్యం పోయిన తర్వాత అంటే ఈ నగ్నంగా అయిన తర్వాత మరి ఇప్పుడు దేవుడు వస్తే కనుక మనల్ని చూస్తే తెలుసుకుంటారు అనేది అనుకొని వెళ్ళి మరి పొదలలో దాక్కున్నారని చూస్తాం. అవునా? అట్లాగనే మరి ఆ స్వార్థం అనేది లోపలికి వచ్చేసిన తర్వాత మరి అది పోవాలంటే మనం మరల కూడా నిస్వార్థంగా లోకమును ప్రేమించటం, ఒకరినొకరం ప్రేమించుకోవటానికి పిలువబడ్డాం. ఎందుకంటే స్వార్థం అనేది మనలో అంకురము వేసుకున్నాము. ఆ అంకురాన్ని మరల కూడా దాన్ని అదుపు చేసుకోవటానికి, దానిలో నుంచి బయటికి రావటానికి చేసే ప్రయత్నమే దేవుడి యొక్క మరల కూడా ఆ మార్పులోనికి మనం వెళ్ళాలి అందరం కూడా. అయితే మరి న్యాయస్థానంలోనికి ఎప్పుడన్నా మరి వీడు వెళ్ళారో లేరో జడ్జి అంటే కోర్టులోనికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే మరి అక్కడ ఒక స్త్రీ మరి అలాగనే ఒక త్రాసు పట్టుకొని ఇలా ఆ స్త్రీ ఇలా నిలబడి ఉంటుందండి ఆ కోర్టులో. ఆ త్రాసు మనకి ఏమిటి అంటే దానికి సాదృశ్యము అనేది ఏంటంటే న్యాయము అనేది. అంటే రెండు వైపుల ఇటు ఎవరైతే నేరము చేశారో అలాగే ఎవరైతే విక్టిమ్ అంటారు ఆ నేరానికి బలయ్యారో ఇద్దరిని నిలబెడతారు. దాంట్లో ఈ న్యాయం అనేది ఎలా ఉండాలి అనేది చూచుకున్నప్పుడు అది పక్షపాతముగా కాకుండా, మన యొక్క అభిరుచులను బట్టి కాకుండా, స్వార్థముతో కాకుండా నీతికి న్యాయమునకు అది తీర్పునిచ్చే విధముగా ఉండాలి అనేది దేవుడి సంకల్పం. కాబట్టి మరి దేవుడు మరి అది మనకు అంటే ఆయన ఏ విధముగా ఉన్నారో ఆ విధముగా మనల్ని ఈ లోకములో మరి సరిపోల్చుకోవటానికి ఆయన మనకిచ్చిన అవకాశం. కానీ ఎన్నోసార్లు అండి మనము అంటే మనము దీన్ని ఆయన ఇచ్చినదేమో మనకు ఎలా అంటే పక్షపాతం లేకుండా, అలాగనే మరి ఏ అభిరుచి అంటే అనే అభిరుచి లేకుండా తీర్చండి అనేది ఇచ్చినప్పుడు మరి మనమేమనుకుంటామంటే మన చట్టానికి కళ్ళు లేవని ఒక సినిమా కూడా వచ్చింది చూడండి. చట్టానికి కళ్ళు లేవు అని ఒక పాట కూడా ఉంది చూసారా. మరి ఏంటనంటే ఈ చట్టము ఈ న్యాయం అనేది ఏమనుకుంటుందంటే దాన్ని ఇంకొక వైపుగా చూస్తూ ఉంటుంది లోకంలో. ఎలా అంటే ఎవరు చూడట్లేదు కదా, కాబట్టి చట్టం ఇస్తే నేనేది చేస్తే అదే, నేనేది న్యాయం అంటే అదే అన్న రీతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. మరి ఈ కల్కట్టా మరి ఆ డాక్టర్ బిడ్డ మరి విషయంలో ఈ 8వ తారీఖు ఆ రోజు నుంచి చూచుకుంటూ ఉంటే ఇప్పటికి ఎన్ని సంఘటనలు దానిలో ఇమిడి ఉన్నాయి అనేది చూచుకొని ఉంటే ఒకదానికి పొంతన లేదు. మొదట అసలు ఆత్మహత్యగా అలాగనే ఎన్నో దాంట్లో ఎన్నో విషయాలను దాచి మరి మసిపూసి మారేడు అని అంటారు చూడండి, అలా మసిపూసి చేసేసి ఏదో ఒకటి
చేసేద్దామని. అలాగనే ఎవరో కొంచెం మెంటల్లీ ఇల్ ఆ పర్సన్‌ని తీసుకొనొచ్చి అతను చేశాడని అతని మీద బ్లేమ్ అంటే మొత్తము సంఘటనంతా అతని మీదకి వెళ్ళేటట్టుగా చేసి వేసుకొని మరి అట్లాగనే తర్వాతకి మరలా మరి అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా వస్తువులన్నీ పగలగొట్టారంట. అక్కడున్న సాక్ష్యం అంతా పగలగొట్టి వేసుకుంటూ వీటన్నిటిలో కూడా చూస్తూ మరలా బయటికి ఒక ఆడియో ఏదో రిలీజ్ అయింది. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏదో దాగి ఉంది, ఏదో దాగి ఉంది, ఏదో దాగి ఉంది అనేది మనం చూస్తూ ఉంటామండి. మరి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చూడండి అంటే ఆయన అంధకారములో యోబు గ్రంథంలో ఏముంటుందంటే ఆయన అంధకారములో ఉన్న ఆ చీకటిలో మరుగుపడిన ఉన్న ప్రతి ఒక్క ఆ దాచి ఉంచిన రహస్యములన్నిటినీ వెలుగులోనికి తీసుకొని వస్తారంట. ఎందుకంటే ఈ చీకటి అనేది మనము ఈ చీకటిలో అంటే ఇప్పుడు సత్యము అనేది వెలుగు, కాబట్టి అసత్యం అనేది చీకటి. ఈ చీకటిలో అసత్యములో మనము ఎన్నిటిని దాచివేస్తూ ఉంటామంటే అది ఆ పక్షపాతము అంటారు. ఏమనంటే ఒక తప్పు చేస్తాము, దాన్ని దాచుకుంటూ ఉంటాం. ఒక తప్పు అది బయటకు వచ్చి ఇది నేను చేశాను అనేది ఎప్పటికీ కూడా ఒప్పుకుందామన్న రీతి రానే రాదు. దాంట్లో ఇంకొక తప్పు, దాంట్లో ఇంకొక తప్పు, దాంట్లో ఇంకొక తప్పు పొదల్లో దాక్కొని ఏ విధముగా దేవుడికి కనుమరుగు అంటే దేవుడైన వాడు సత్యము, దేవుడైన వాడు కాంతి అంటే వెలుగు, నీతి, సూర్యుడు. లోకంలో ఈ సూర్యుడు ఏ విధముగా మనకు రాత్రి కాలము చీకటిని ఏ విధముగా ఆయన పగలు అనే అంటే మరల కూడా సూర్యుడి వెలుగులో పగలుగా మనకి ఇచ్చారో దాంట్లో మనం అన్నీ చూడగలుగుతాం, అవునా? అలాగనే ఆయన ఆ మరుగుపరచబడిన వాటిని బయటికి తీసుకొని వస్తూ మనల్ని న్యాయంగా నడుచుకోండి, కనికరంగా నడుచుకోండి. తప్పులు మానవ సహజము, చేస్తాము, కానీ ఒప్పుకోనండి, పశ్చాత్తాపడండి. అందులో ఏమవుతుందంటే మనం ఇంకొకసారి చెయ్యని దేవుడి ఆ తీర్పులోనికి మనం వెళ్లకుండా మనం ఆ పశ్చాత్తాపంలో సమర్పించుకున్నప్పుడు ఏమవుతుందంటే మరల మనకు శుద్ధ హృదయం వస్తుంది. అంటే ఏంటంటే మరల కూడా ఆ తప్పు అనే దాంట్లోనికి వెళ్లకుండా నీతిలో నడవటానికి మనకు అది సహాయపడుతుందండి. కానీ మనము ఒక తప్పును చేసి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి చూస్తే అది నీచమైన దానిలోనికి దేవుడు నెట్టివేస్తూ ఉంటారు. అది అంధకారపు విషయాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఒక్క ఆ సంఘటనే కాదండి, లోకంలో ఎన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయో, ఎంతటి చీకటి అనే ఆ అంధకార రహస్యాలు అనేవి ఎంతటి అంటే విషయములు ఏవైతే మరుగుపడి ఉన్నాయో అవి చీకటే, అవి అంధకారమే. ఏవైతే బయటకు వచ్చి వెలుగులో ఇదిగో నేను ఈ పొరపాటు చేశాను అని అనేది ఒప్పుకొని ఇదిగో నేను శిక్షకు పాత్రుడినే అని అనుకుంటే దాంట్లో దేవుడు మరల కూడా మనకు శిక్ష నుంచి తప్పిస్తారు. ఎంతోమంది అలా చెప్పి అని అంటే పశ్చాత్తాపంలో మరల కూడా వారు నిర్దోషులే బయటకు వచ్చిన సంఘటనలను ఎన్నో చూసాం మనం సాక్ష్యంగా. కాబట్టి మనము ఒకదాని మీద ఒకటి ఒక్క విషయము ఆ అనే దాంట్లో చేసిన తప్పు బయలుపడకుండా కప్పుకునే దాంట్లో అది అంధకారంలోనికి ఇంకా లాగివేస్తుందండి మనల్ని. చుట్టూ చూస్తూ ఉంటే ఎవరో చిన్న బిడ్డలు మరి ఏదో వీడియోలు చూసి ప్రోత్సహించుకొని వెళ్ళి ఇంకొక చిన్న బిడ్డని మరి బలవంతం చేసి మానభంగాలు చేసి చంపివేసి తల్లిదండ్రులకు చెప్తే దాన్ని మసిపూసి మారాడు. అలాగనే అధికారులు చూడండి, అధికారమును ఎప్పుడు నీతి న్యాయము లో పక్షపాతం లేకుండా చూడాల్సిన వారు ఎప్పుడు కూడా ఇదిగో మనకి తెలిసిన వాళ్ళు కదా, ఇదిగో మనది కదా, ఇదిగో ఇది కదా అని అందులోనికి వెళ్ళకుండా నిజమైన న్యాయమును కలిగి ఉండి మరి గ్రుడ్డితనము అనేది లేకుండా అండి. ఈ యుగ దేవత అనేది మనకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంది. అంటే అందులో మనము అందరం కూడా కొట్టుకొని పోతూ ఉన్నాము. ఒకరి గుడ్డితనము ఇంకొకరికి ఏం కనిపిస్తుంది, ఏం చూపిస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను వెలుగులో నడిస్తే ఇదిగో వెలుగు అనేది నేను చూపించగలను, కానీ నేను గుడ్డితనంలో నేను నడుచుకుంటూ పోతూ
ఇంకొకరిని నేను తీసుకొని వెళ్ళి అదే గుంటలో పడవేస్తాను కదా, అవునా? కాబట్టి అలా కాకుండా మరి మనం ఒకరికి ఒకరం వెలుగులోనికి రావాలి. వెలుగులో మనల్ని మనం మరి అది పరిశుద్ధపరుచుకోవాలి. మన ప్రతి పాపమును ఒప్పుకోవాలి. లోకంలో అంధకార క్రియలన్నిటిని కూడా దేవా ఎన్ని 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 విషయాల్లో మరుగుపరుచుకొని ఉన్నామో తండ్రి, వాటన్నిటిని కూడా నీ యొక్క కాంతిలో నాయన ప్రభువా వెలుగులోనికి తీసుకురా అంటే దేవుడు ఏమంటున్నారండి, నేను అవే తీసుకొస్తున్నాను. ఆ బిడ్డని ఎంత నిర్దయంగా, ఎంతమంది అండి, ఒక్కరు కాదంట, మరి అంతమంది వచ్చి మరి ఆ బిడ్డను ఆ పరిస్థితిలో కాళ్ళు విరిచేసి, అవయవాలను విరిచేసి, మెడ విరిచేసి, మరి కళ్ళల్లో మరి దాని వెనక ఎంతో అన్యాయం దాగి ఉంది, ఎంతో అంధకారం దాగి ఉంది. దేవా మరి నాయన ఆ బిడ్డ పెట్టిన ప్రాణము, ఆ బిడ్డ పెట్టిన నాయన శ్రమ, అయ్యా ఆ బిడ్డ రక్తము, ఆ బిడ్డ యొక్క నాయన ప్రభువా అంతసేపు నాయన ప్రభువా చిత్రహింస, అది చిత్రవద, అది మరి మారణకాండ, దాంట్లో అల్లాడిపోయింది నాయన ప్రభువా. దేవా ఆ బిడ్డ పెట్టిన ప్రతి ఒక్క ఆ రక్తపు బిందువుకి మేము నాయన ప్రభా న్యాయాన్ని కోరుకొచ్చున్నాం నాయన. దాని వెనక నాయన ప్రభా అలాగే నీ లోకంలో ఎంతమంది బిడ్డలు అలాగ నాయన ప్రభా అయ్యా అలమటిస్తున్నారు నాయన ప్రభా, ఒకరి స్వార్థానికి, ఒకరి పక్షపాతానికి, ఒకరి యొక్క నాయన ప్రభా అయ్యా అన్యాయపు క్రియలకు నాయన ప్రభా, అసత్యాన్ని మరుగుపరుచుకోవటానికి, దాగి ఉండటానికి తండ్రి ప్రభా, ఇతరులను లోపరుచుకోవటానికి, ఇతరులను నాయన సాక్ష్యంగా లేకుండా తండ్రి ప్రభా వధ చేయటానికి ఎవరైతే పాల్పడుతున్నారో అందరి హృదయంలో నాయన తండ్రి నాయన ప్రక్షాళించండి నాయన. అందరి తరపున కూడా మేము క్షమించమని అడుగుతున్నాం మా తండ్రి. అయ్యా తండ్రి ఏ క్రియలు వేటి వెనక ఉన్నాయో, దాగి ఉన్నాయో మాకైతే తెలియదు కానీ తండ్రి, అంధకారంలో ఉన్న నాయన ప్రతి ఒక్క నాయన మరుగుపరచబడిన నాయన రహస్యాలను బయటకు తీస్తూ ఉన్నప్పుడు తండ్రి మేము నాయన ప్రభు తండ్రి ఎలా ఉండాలో కూడా మాకు తెలియట్లేదు నాయన ప్రభు, వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు తండ్రి నాయన. దీని వెనక నాయన ప్రభు ఈ బిడ్డను గురించి మరి ఇంత నాయన దేశం అంతా కూడా నాయన అయ్యా అగ్నిలాగా రాసిల్లుతుంది నాయన ప్రభ. దాని వెనక ఉన్న నాయన ప్రభ ఏ అయితే అంధకార రహస్యపు క్రియలు నాయన ప్రభ బిడ్డల జీవితాల్లో ద్రోహంలోనికి, నీ స్వార్థంలోనికి, అన్యాయంలోనికి నాయన న్యాయం లేని దానిలోనికి పక్షపాతంగా నాయన ప్రభు అధికారమును దుర్వినియోగం చేస్తున్న తండ్రి ప్రతి ఒక్క విధిని నాయన తండ్రి దేవ మీ పాదాలకు సమర్పించుకొని మా అందరికీ న్యాయం జరిపించండి నాయన. అయ్యా బిడ్డకు న్యాయం జరిపించండి తండ్రి. ఆ తల్లులు అడుగుతున్నారు, తండ్రులు అడుగుతున్నారు నాయన, ఆ బిడ్డ కాదు ఏ బిడ్డ అయినా నాయన రోధిస్తూ ప్రతి ఒక్క నాయన ప్రభు తండ్రి అయ్యా లోకంలో ఉన్న ఏ బిడ్డ అయితే రోధిస్తూ నాయన ప్రభు అలమటిస్తూ ఉందో నాయన అయ్యా ఆ సమయంలో ఆ ప్రాణంలో ఆ నాయన అవి నాయన తండ్రి ఆ ఆత్మ సమర్పణలో నాయన ప్రభు తండ్రి ఆ వేదన ఆ భరింపలేని నాయన ప్రభు సఖ్యము కానీ నాయన రోదన అయ్యా తండ్రి ప్రభు నాయన వర్ణించరాని ఆ బాధ వాటన్నిటికీ మీరు నాయన మాకు నాయన న్యాయం జరిపించండి అయ్యా, న్యాయం జరిపించండి నాయన. బయటకు తీసుకొని వచ్చి నాయన ఆ నాయన మాకు నాయన న్యాయంలో నాయన ఏమి నాయన ఏ విధంగా మేము అందరం కూడా నడుచుకోవాలో, ఏ రీతిని మేము అందరం కూడా మరల కూడా నాయన ప్రభు నీతిని నాయన తండ్రి ప్రభు నీ వెలుగులో కట్టుకోవాలో నేర్పించమని తండ్రి అయ్యా న్యాయస్థానములకు నాయన ప్రభు ప్రతి ఒక్కరికి అయ్యా అధికారులకు నాయన రక్షక భటులకు నాయన న్యాయాధికారులకు అయ్యా ప్రభుత్వాధికారులకు అయ్యా తండ్రి అందరినీ కూడా నాయన ప్రభా మీరు మేల్కొనపండి తండ్రి. వెలుగులోనికి నాయన మమ్మల్ని అందరినీ నడిపించమని మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతి ఒక్క కుటుంబానికి ఆ బిడ్డలు పెట్టిన నాయన ప్రభు ఈ లోకంలో ఉన్న అన్యాయానికి అయ్యా సత్యానికి నాయన న్యాయం లేని దయలేని క్రూరత్వమైన అయ్యా మనుషుల్లోని మృగవాంఛలకు బలైపోయిన బిడ్డలందరి కుటుంబాలకు ప్రగాఢమైన సంతాపము
తెలియచేసుకొంచు. మీ ఆదరణ, మీ నిత్యమైన కృప వారికి తోడు ఉండి వారి బిడ్డల ద్వారా వారు పోగొట్టుకున్న నాయన ప్రభు ప్రేమ, ఆ యొక్క నాయన ప్రభు ఆదరణ మరల కూడా నాయన న్యాయాన్ని తీర్చి తండ్రి ప్రభు వారి ద్వారా ఒక వెలుగు అనేది నాయన ప్రభు లోకంలో ఉదయించడానికి ఒక నీతిగా నాయన ప్రభు మనుషులందరికీ కూడా నాయన అది ఆశాదీపంగా అవ్వాలని కోరుకొచ్చు. యేసయ్య బంగారు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ప్రతి ఒక్కరిని కూడా మరి మన తప్పులు ఒప్పుకుందామండి. మన మనుషులు మన తప్పులు సరిదిద్దుకోవటానికి మరి మనకిచ్చిన ఈ సమయం కృప. కాబట్టి ప్రతి తప్పును కూడా దేవుని ఎందుకు తీసుకుని వెళ్ళి అంటే ఆ ప్రేమ దగ్గరికి తీసుకుని వెళ్ళి కనికరములో దేవా అయ్యా మమ్మల్ని కనికరించు అని ప్రార్థించి వేడుకుందామండి అని కోరుకొనిచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మరి మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు. మీ రచిత.